ఐపీఎస్ నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఐపీఎస్ నవీన్ కుమార్ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దీనిపై బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఐపీఎస్ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నవీన్ కుమార్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ క్యాడర్కు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విధులు నిర్వహించినటువంటి నవీన్ కుమార్ ని పోలీసులు సీసీఎస్ పోలీస్ హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ కు ఆయనకు మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. బన్వర్లాల్ సంబంధించినటువంటి ఇంట్లోనే ఈయన రెంట్కు ఉంటున్నాడు. ఆ రెంట్కు ఉంటున్న సందర్భంలో ఆయన నవీన్ కు సంబంధించినటువంటి అన్నా వదినలు కూడా హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అయితే 10 ఏళ్లుగా తన ఇంట్లో ఉంటూ తనకు రెంట్ పే చేయడం లేదనేటువంటిది బన్వర్లాల్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ఇంటిని తమకే చెందేటట్టుగా ఆమెకు ఇచ్చినటువంటి గతంలో డబ్బులు ఇచ్చాము. ఆ డబ్బులకు సంబంధించి ఆయన మాకు ఒకవేళ ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఇచ్చేస్తామనేటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకుని దాంతో వాళ్ళ ఇంట్లో ఉంటున్నారంటూ బన్వర్లాల్ అనేక మార్లు గతంలో మహేందర్ రెడ్డి డీజీసీ సందర్భంలో సైతం ఆయన ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉంది. తర్వాత మొన్న రీసెంట్ గా 3 రోజుల క్రితం బన్వర్లాల్ సంబంధించినటువంటి భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన ఆసుపత్రి పాలై ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. తర్వాత డబ్బులు ఆయనకు అవసరం ఉంది. ఆయన మళ్ళీ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో నవీన్ కుమార్ తనని అనవసరంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది చేస్తున్నాడు, ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పడుతున్నాడు, యాక్షన్ తీసుకోవాలంటూ గతంలో అనేక మంది అధికారులు చెప్పించారు. అయితే నవీన్ తెలంగాణ క్యాడర్ సంబంధించినటువంటి వాడు కావడంతో ఇక్కడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇల్లు సొంతం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నాడనేటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆయనను ఇవాళ బేగంపేట నుంచి పోలీస్ అకాడమీ వెళ్తున్నటువంటి సమయంలో యూపీ ప్రశాసన్ నగర్ దగ్గర 15 మంది పోలీసులు సీసీఎస్ అధికారులు అక్కడ చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని సీసీఎస్ తీసుకున్నారు. అక్కడ విచారణ కొనసాగుతుంది. మరి విచారణ అనంతరం దీంట్లో ఆయనను అరెస్టు చూపిస్తారా లేదంటే అరెస్టు కంటే ముందు నోటీస్ ఇస్తారా? ఎందుకంటే ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నాడు కాబట్టి వాళ్లకు అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా స్టేట్ డీజీపీ కానీ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కానీ దీనిపైన మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎట్లా ముందుకుంటారనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు మాత్రం ఆయన అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం అయితే కేవలం బన్వర్లాల్ అనేటువంటి ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇల్లుకు సంబంధించి ఆయన ఇల్లు కబ్జా చేయడానికి ప్రయత్నించి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అందులో భాగంగా తన అన్న వాళ్ళని కూడా ఆయన సహకరిస్తున్నారు. వారు హైకోర్టులో న్యాయవాదులు ఉన్నారని కూడా బన్వర్లాల్ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి నవీన్ విచారిస్తున్నాం. మరి విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదన్నటువంటి మాత్రం మనకు క్లారిటీ రాలేదు. అది మరికాసేపు అంటే 7 గంటల కల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.